అని చెప్పి అగ్ని పునీత సీత పరమ పవిత్రమని. కానీ లోకంలో ఒక అపవాదం ఉందయ్యా. సంవత్సర కాలం ఉన్నటువంటి లంకలో ఉన్నటువంటి సీతను వచ్చి రాముడు ఏలుకున్నాడని చెప్పి అపవాదం ఉంది. ఇంకేత నా కీర్తి ఉన్నంతసేపు నువ్వు ఊర్ధ్వలోకాల్లో ఉంటావు. ఈ అయోధ్య నగరాన్ని అందరూ మహారాజులు పరిపాలించారు. ఎక్కడా నిష్కలంకం లేదు. దీనికి అపకీర్తి తేవడం నాకు ఇష్టం లేదయ్యా. అందుకు సీత దీన్ని పరిచయిస్తుంది. రేపటి రోజు పొద్దున్నే ఆవిడని తీసుకువెళ్ళి రథంలో తీసుకువెళ్ళి వనవాసం తమసా నదీ తీరానంటే వాల్మీకి ఆశ్రమ ప్రాంతంలో విడిచిపెట్టిరా. గుండెలు గుబ్బీలమైపోతాయి. లక్ష్మి భరతుడు మాట్లాడడానికి, శత్రుకులు మాట్లాడడానికి లేదు. ఏమన్నా చేసి నా భుజబలం ఉంది, నా శక్తి సామర్థ్యాల ముందు ప్రమాణం చేసి చెప్తున్నాను, దీన్ని ఎవరు నిరోధించినా నేను